పీనట్ చికెన్ మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను పీనట్ చికెన్ చేస్తున్నాను. అవును, పేరు కొత్తగా నేనే పెట్టాను, కొత్త ఐటమ్ కూడా అనమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఈవినింగ్ ఆగాలనే చికెన్ పకోడీ తిందాం అనుకునే వాళ్ళకి ఆల్టర్నేట్ అనమాట. అది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కదా, ఇది ఫ్రై ఐటము. సో దానికంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట. రీసెంట్గా మా బాబు కొంచెం హెల్త్ బాగాలేకుండా వెళ్ళినప్పుడు ఈవినింగ్ పిల్లలకి లైట్ ఫుడ్ పెట్టాలని అన్నారు అనమాట. కానీ పిల్లలు ఊరుకుంటారా, స్నాక్స్ కావాలని వాళ్ళు విసిగిస్తూ ఉంటారు కదా. సో ఇది చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది, అలాగే స్నాక్స్ కూడా తినే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ప్యాన్లో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని తర్వాత మన పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కానీ బాగా ఫ్రై అవ్వలేదంటే అది మనం అంత టేస్టీగా కుదరదు అనమాట ఈ చికెను. సో పల్లీలు మాత్రం బాగా ఫైన్గా మంచిగా మీరు ఫ్రై చేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి. మూడు కలిపి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా నేను చూపించాను కదా, అలా చేసుకోండి. తర్వాత ఈ చికెన్ ఏం చేశారంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ వేసి కలిపి పెట్టి వెళ్ళాను ఈవినింగ్ కోసము. సో ఫుల్ మ్యారినేట్ అయిపోతుంది కదా, తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు, ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మార్నింగ్ పెట్టి నిమ్మకాయ తర్వాత సాల్ట్ కలిపి పెట్టి వెళ్తే ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను, తినడానికి ఈజీగా ఉంటుందని. మీరు కూడా అలాగనే కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నారంటే ఇట్లా మనకి రెడ్డిష్గా వస్తుంది. ఇప్పుడు మనము కచ్చపచ్చగా మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెము పల్లీలు వేసుకున్నాం కదా, ఇదంతా వేసుకొని ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మిగిలింది వేస్ట్ ఏం అయిపోదు, మీరు దేంట్లో అయినా కలిపి వేసుకోవచ్చు, అన్నంలో అయినా తినొచ్చు, బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎట్లాగో చికెన్ తెచ్చుకుంటారు కదా, ఒక 4-5 ముక్కలు తీసి పక్కకు పెట్టుకొని నేను చెప్పినట్టు ట్రై చేయండి. బాగుంటే నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోండి, నచ్చలేదు అనుకోండి లైట్ తీసుకోండి అనమాట. ఎందుకంటే మనం ఏదైనా కొత్త ఐటమ్ ట్రై చేసేటప్పుడు కొద్దిగా ట్రై చేయాలి. సాల్ట్ సరిపోయినంత వేసుకోండి చూసుకొని, ఎక్కువ ఏం పట్టదు. కావాలంటే మీరు మిక్సీకి వేసుకుంటారు కదా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అప్పుడే వేసుకోండి. నేను మాత్రము చికెన్లోనే వేసుకున్నాను. అసలు ఎంత కమ్మగా ఉందో, అసలు ఉట్టుగా ఆ పల్లీలు, మా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఉన్నది కదా పేస్ట్, అదే మనం ఉట్టుగా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా. ఇంక ఈవినింగ్ ఇడ్లీ చేశాను, ఇడ్లీ చేసి చట్నీ చేశాను, ఇంక ఈ చికెన్ నంచుకొని తినేసాము అందరము. చాలా ఎమ్మీగా ఉండే. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.